మందకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు ఆయన డిపాజిట్ రాలే. అదే నాగరాజు 7,000 అదే వర్ధన్నపేటలో పోటీ చేశాడు మందకృష్ణ గారు. నాగరాజు మాల 7,000 ఓట్లున్న నాగరాజు గెలిచిండు. మాదిగల 70,000 ఓట్లు ఉన్నాయి ఇదే వర్ధన్నపేటలో. అదే మందకృష్ణ మాదిగ 70,000 ఓట్లు ఉంటే ఆయనకు 6,000 ఓట్లు వచ్చినాయి. మాదిగల 70,000 ఓట్లు ఉంటాయి. మరి ఎట్లా అంటే ఒక మందకృష్ణ మాదిగను మన మాదిగ చేత ఆయన నమ్మిందా నమ్మలేదా? అంటే ఇప్పుడు ఆయన సభ పెడితే మరి లక్షల మంది వచ్చారు. అది వేరు, రాజకీయ చైతన్యం తీసుకురావడం. కాంచీరాం సభ పెడితే లక్షల మంది వస్తారు, ఓటేస్తారు. కృష్ణమాది అది కాంగ్రెస్ కో తెలుగుదేశంలో గెలిపించగలిగింది కదా చాలా నియోజకవర్గాల్లో. నేనేమంటానంటే అన్నగారు ఇది మనం అనుకునేదే, గెలిపించగలిగిండు అనేది అనుకునేది. నేను మందకృష్ణ మాది గారు మొన్న బీజేపీకి ఓటేయమని చెప్పిండు. ఎస్సీ నియోజకవర్గాలలో ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని గెలిచిండా? ఒక్కరన్నా గెలిచిందా చెప్పండి. పూర్వం కంటే లేదు వదిలేయండి. నేనేమంటానంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఒక మాదిగ ఎమ్మెల్యే గాని ఒక మాదిగ ఎంపీ గాని గెలిచాడా? బీజేపీ టికెట్లు ఇచ్చింది కదా. పూర్వం కంటే ఓట్ల శాతం పెరిగింది అన్నగారు. నేనేమంటానంటే ఓట్ల శాతం పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేస్తేనే ఓట్ల శాతం పెరిగినట్టు కాదు, అనేక కారణాలు ఉంటాయి. సో కాబట్టి నేనేమంటానంటే ఒకవేళ మందకృష్ణ గారు వర్ధన్నపేట తీసుకుందాం, ఆయన కాన్స్టిట్యున్సీ అదే, నా కాన్స్టిట్యున్సీ అదే. నాది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ, అన్నగారిది కూడా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ. ఇవాళ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న అన్నగారు సపోర్ట్ చేస్తే చెప్పండి. అదే ఒక మాలకి కాంగ్రెస్ పార్టీ రూపంలో ఎందుకు వేశారు? ఎందుకంటే సెక్యులర్ పార్టీ అని వేశారు అక్కడ. మరి మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ సాధించినప్పటికి కూడా, అంత పెద్ద ఉద్యమం చేసినప్పటికి కూడా అక్కడ మాలను గెలిపించారు కానీ మాదిగని గెలిపేయాలి. ఎందుకంటే మాదిగలంతా క్రైస్తవులుగా ఉన్నారు. ఎక్కడైనా ఇప్పుడు ఎక్కువ 80% తెలంగాణలో క్రైస్తవులుగా ఉన్నారు మాదిగలు. వాళ్ళంతా బీజేపీకి ఏ ఓటు